ట్రైన్ టన్నల్ లోపలికి వెళ్ళగానే జాంబీస్ అన్ని అటాక్ చేయకుండా సైలెంట్ అయిపోతాయి. దాంతో వీళ్ళకి జాంబీస్ చీకటిలో కేవలం శబ్దాన్ని విని అటాక్ చేస్తాయని వీళ్ళకి అర్థమవుతుంది. దాంతో వీళ్ళు దారి చూసుకుని మెల్లిగా ఆ బాక్స్ ని దాటుకుని ఎలాగోలాగా వాళ్ళ ఫ్యామిలీ దగ్గరికి చేరుకోవాలనుకుంటారు. ఇక రాబోయే 2 గంటల్లో ఒక టనల్ రాబోతుంది అని చెప్పి వీళ్ళు తమ ఫ్రెండ్స్ కి మరియు ఫ్యామిలీకి మెసేజ్ చేస్తారు. టనల్ రాగానే మేము అక్కడికి వస్తాము, మా కోసం డోర్ ఓపెన్ చేయండి అని అంటాడు. కానీ ఆ ట్రైన్ లో ఉన్న ఈ ముసలతను ఇంతమంది జాంబీలను దాటుకుని వస్తున్న వాళ్ళకి వైరస్ ఇన్ఫెక్షన్ వచ్చేసి ఉంటుంది అని చెప్పి డౌట్ గా ఉంటుంది. దాంతో వీళ్ళంతా డోర్ తెరవకూడదు అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు. మరోవైపు వాళ్ళు జాంబీలు ఉన్న బాక్స్ లో నుంచి బయటపడడానికి టనల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. టనల్ రాగానే అక్కడంతా చీకటి అయిపోవడంతో వీళ్ళు లగేజ్ పెట్టే చోట నుంచి పాక్కుంటూ మెల్లిగా సౌండ్ లేకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. చీకటి వల్ల ఆ జాంబీస్ కి వీళ్ళంతా వెళ్తున్న విషయం కూడా తెలియదు. అప్పుడే ఒకతను ఒక బ్యాగ్ ని విసిరేయగానే జాంబీలన్నీ అటువైపుకి వెళ్లిపోతాయి. దాంతో వీళ్ళంతా కిందకి దిగి ముందుకు వెళ్తూ ఉంటే ఒకతను కాలు జారి కింద పడిపోతాడు. ఆ సౌండ్ రావడంతో జాంబీలు వెనక్కి తిరగగానే టనల్ పూర్తయిపోయి ట్రైన్ లో వెలుతురు వచ్చేయడంతో జాంబీస్ కి వీళ్ళంతా కనిపించేస్తారు. దాంతో అందరూ అక్కడే దాక్కుంటారు. కానీ ఒకతను బై మిస్టేక్ గా ఒక జ్యూస్ క్యాన్ పైన కాలు పెట్టేయడంతో సౌండ్ వచ్చేస్తుంది. దాంతో జాంబీలు ఒక్కసారిగా వీళ్ళపై అటాక్ చేయడానికి వచ్చేస్తూ ఉంటారు. దాంతో వీళ్ళు భయపడి పరిగెత్తుతారు. కానీ మరోవైపు ఉన్న వాళ్ళు వీళ్ళ కోసం తలుపులు తెరవరు. ఆ తర్వాత ఏమవుతుందో తెలుసుకోవాలంటే పార్ట్ 5 అని కామెంట్ చేయండి.